హాయ్ అండి. ఈరోజు మనము ఒక సరికొత్త గుడి గురించి తెలుసుకుంటాం. స్వామిమలై. ఈ తమిళనాడు తంజావూరు జిల్లా 600 కిలోమీటర్లు కుంభకోణానికి దగ్గరగా ఉందన్నమాట. స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామికి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి దేశంలో. అయితే సుబ్రహ్మణ్య స్వామి శివుడికి ప్రణవ మంత్రాన్ని చెప్పాడు కాబట్టి ఈ గుడి స్వామిమలైగా పేరు పొందిందన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి గుడి. కార్తికేయుడు స్వామినాథుడైనాడు, గురునాథుడు అని కూడా పిలుస్తారు. మూల విరాట్టు చాలా అందంగా ఉంటాడు. కుమారస్వామికి కొద్దిగా దిగువన శివుడు ఉన్నట్టు ఉంటుంది. కుమారస్వామి ఉపదేశ మంత్రాన్ని చెవిలో శివుడికి చెప్తూ ఉంటాడన్నమాట. శివుడు ఆ మంత్రాన్ని వినేటట్టు ఉంటాడు. ఏ పై మెట్లు ఎక్కి స్వామిని చూడాలన్నమాట. స్వామిమలై అంటే తమిళంలో స్వామిమలై అంటారు, తెలుగులో అది అర్థము దేవుని కొండ అని అర్థం వస్తుంది. స్వామినాథుని ఆలయము 3 గోపురాలుగా 3 ప్రాకారాలు కలిగి ఉంటుంది. ఒక ప్రాకారం గుట్ట అడుగున ఉంటుంది, రెండవ ప్రాకారము గుట్ట మధ్యలో ఉంటుంది, అలాగే మూడవ ప్రాకారం గుట్ట పైన అంతా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఆలయంలోని బావిని వజ్రతీర్థముని అంటారన్నమాట. ఇక్కడ ఈ వజ్రతీర్థములో నుంచి అప్పుడంతా స్వామికి అభిషేకానికి నీళ్ళు తీసుకెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడ స్థానికులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. రాత్రి అక్కడ ఉండి ఉదయమే స్వామిని దర్శించుకునేదానికి ఇష్టపడతారన్నమాట. అంటే తండ్రికే ప్రణవ మంత్రాన్ని ఉపదేశించినాడు కదా కార్తికేయుడు, కాబట్టి అంత విశేషంగా జరుగుతుందన్నమాట. మేము తైపూషం దగ్గరగా వెళ్ళాం కాబట్టి అక్కడ ఎక్కువగా ఇలా కుమారస్వామికి మాలలు వేసుకుని భక్తులు ఎక్కువగా అక్కడికి వచ్చినారు. ఆ భక్తుల యొక్క ఓం మురుగా అని అంతా చెప్తా ఉండారన్నమాట. అక్కడ అందరూ పచ్చ కలరు డ్రెస్సులు వేసుకొని వచ్చినారు, స్వామిని దర్శించుకున్నారన్నమాట. ఇక్కడ గోపురంలో ఇలా ఉంటుంది. కుమారస్వామి అంటేనే ఓంకారం కదా. ఓంకారము వేలు నెమలి వాహనంగా ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల అంగళ్ళు కూడా ఉంటాయన్నమాట. కుమారస్వామికి ఇక్కడ విశేషంగా పూజలు